ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు మరిన్ని పరిశ్రమలు తీసుకొనొస్తామని హామీ. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్లో ఘన నివాళులు అర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులు, టీడీపీ యువనేత విఖ్యాత్ రెడ్డి. ప్రజా సమస్యలపై లోక్సభలో ప్రజల వాణి వినిపించిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ప్రశంసించిన లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పూజలు. ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లె గ్రామం నుండి విజయపాల డైరీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డికి ఘన నివాళులు అర్పించిన సినీ హీరో మంచు మనోజ్, నాగమౌనిక దంపతులు. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లెలో 400 కోట్ల వ్యయంతో నిర్మించే తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. ఆళ్లగడ్డకు మరిన్ని పరిశ్రమలను తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మేరకు ఆళ్లగడ్డలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టామన్నారు. వేలాది మందికి ఉపాధి ఉద్యోగ కల్పన కల్పించేందుకు అహర్నిశలు కృషి చేసి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరిన్ని నూతన పరిశ్రమలను తీసుకొని వచ్చి నిరుద్యోగులకు శాశ్వతంగా నిరుద్యోగ సమస్యలు నిర్మూలించి అండగా నిలుస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన సెల్ కంపెనీ సౌజన్యంతో 350 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టామని, ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 300 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. नमो नमः ज्येष्ठाय नमो नमः. जय लक्ष्मी रमण गोविंद गो. ओम श्री महादेवी च विद्महे विष्णुपत्नी प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. आनंद नीराज कर्पूरं समर्पयामि. सहस्रसिंदुषः पुरुषं सहस्राक्षं सहस्रपात्रभूमिं विश्वतः तत्त्वान् भक्तिपुष्टहं दशाङ्कुलं
ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఉయ్యలవాడ మండలం గోవిందపల్లె మాయలూరు మధ్యలో ఈరోజు ఒక పరిశ్రమ సోలార్ ప్లాంట్ పరిశ్రమ 400 కోట్లతో సేల్ అనే ఒక కంపెనీ ఈరోజు ఇక్కడ మనము స్టార్ట్ చేయడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. ఆలగడ్డలో చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ, అసలు పరిశ్రమ రాలేదు, ఆలగడ్డ కదా వేరే విషయము. 400 కోట్ల రూపాయలతో మొదటి పరిశ్రమ ఆలగడ్డకి రావడం అనేది, అది కూడా శోభా నాగిరెడ్డి గారి జయంతి, మా అమ్మ పుట్టినరోజు, నా కొడుకు పుట్టినరోజు ఈ రోజే అవ్వడము, మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతము నేను గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే సంజయ్, బికాస్ టుడే ఇస్ మై మదర్స్ బర్త్డే and at the same time today is the first project that has come to Alagadda. That is a very auspicious day for us, ma'am. Thank you. And yes, ma'am. So ee roju Ma'am, congratulations for your son's birthday also. Thank you. So idanta Alagadda ప్రజలకు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్రంలో పరిస్థితి చూసి అటు పైన లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు పేద ఉద్యోగస్తులు, పేద ప్రజలకి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికలకి ముందు నేను కూడా 5,000 మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వినారు, చాలా మంది ఒప్పుకోలేదు. ఇది సాధ్యం కాదని చెప్పిన కేవలం 6 నెలల్లోనే మొదటి ప్రాజెక్టు రావడం జరిగింది. 100 మందికి దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఈ పరిశ్రమ ద్వారా రావడం జరిగింది. అంతేకాకుండా ఇదే కంపెనీ రేపొద్దున మరొక ప్రాజెక్టు పెట్టడానికి మరి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వేస్ట్ ఎనర్జీ నుంచి ఏదైతే ఈ రోజు నాకు కంపెనీ వాళ్ళు కూడా చెప్పడము, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 10 చోట్ల ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ 10లో ఒక ప్రాజెక్టు ఆలగడ్డలో పెట్టమని చెప్పి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మొదటిగా వాళ్ళకి నమ్మకం కలగాల. ఇక్కడ పెడితే, ఇక్కడ పరిశ్రమ మా డబ్బులు మేము ఇక్కడ పెడితే దాదాపుగా 400 కోట్లు పెడుతున్నారంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు. బంగారం పండించే పంట ఇస్తున్నారు కాబట్టి మా పంటకి ఏమైపోతుందో, మాకు అన్యాయం జరుగుతుందో ఒక ఆలోచన రైతులకు కూడా ఉంటుంది. అటువంటి రైతులని, కంపెనీ వాళ్ళని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తీర్చి ఈ రోజు భూమి పూజ చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు. మేము ఇక్కడ పరిశ్రమలు రావాలని ఎంత కోరుకుంటున్నామో మాకన్నా ఎక్కువ ఫాలో అప్ చేసి లోకేష్ అన్న గారు తప్పకుండా ఇది పెట్టించు, నీకు ఈ ప్రాంతంలో మేలు అవుతుంది అఖిల అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఈ రోజు ఇది జరగడానికి ముఖ్య కారకులు కూడా లోకేష్ అన్న గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ పరిశ్రమ రావడమే కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి వాళ్ళు ఆలగడ్డను కూడా ఆలోచిస్తున్నారంటే నాకు గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులు మా మీద అబండాలు వేస్తున్నారో, ఎవరైతే కేవలం ఆలగడ్డలో భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆలగడ్డలో గొడవలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఆలగడ్డలో జరిగే మంచి ఎవడు చూపించాడు. ఆలగడ్డలో బ్రహ్మాండంగా పండించే పంటల గురించి మాట్లాడరు. ఆలగడ్డలో ఫ్యాక్షన్ పక్కన పెట్టి రైతులుగా మారిన ప్రజల గురించి మాట్లాడరు. ఈరోజు ఆలగడ్డలో ఈ పెద్ద సోలార్ ప్లాంట్ వస్తుంది. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. చివరి ప్రాంతమైన ఆలగడ్డలో ఈ రోజు మంచి జరగబోతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ, ఇప్పుడు కాంట్రవర్సీ కాదు, కేవలం డెవలప్మెంట్. మీరు కాంట్రవర్సీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ న్యూస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఆలగడ్డలో ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగినాయి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది, లోన్లు వస్తున్నాయి,
రైతులు బాగుపడుతున్నారు, రైతులకు బ్రహ్మాండమైన పంట వస్తుంది. గిట్టుబాటు ధర రాలేదని నా దృష్టికి వచ్చిన వెంటనే అది కూడా ఐఏబీ మీటింగ్ లో మాట్లాడి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు మొన్న వైసీపీ నాయకులు, జిల్లాలో నాయకులు అందరూ కలిసి వైసీపీ నాయకులు మొన్న కలెక్టర్ గారికి, జేసీ గారికి పోయినారు. ఏమని రైతులకు అన్యాయం జరుగుతుందంట. దాంట్లో ఒకడు ఫ్రాడ్ చేస్తాడు, ఒకడు రైతులను మోసం చేస్తాడు, ఒకడు కబ్జాలు చేస్తాడు, ఇంకొకటి అరాచకాలు చేస్తాడు. వీళ్ళు నాయకులు, ప్రతిపక్ష నాయకులు అంట. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో వెలసిన కోదండరామస్వామి ఆలయంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి 18 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాలు ఆలయ చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు, ఈవో వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు బుధవారంతో ముగుస్తాయని ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఈవో వేణునాథరెడ్డి తెలిపారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచానం, ఋత్విగ్వరణం, కలశ స్థాపన పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం ప్రదోష పూజ, మృత్యుంగ్రహణం, అంకురార్చన, దీక్షా హోమములు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. మంగళవారం 17వ తేదీ ఉదయం ప్రభాత పూజ, యంత్రధ్వజములకు అభిషేకం, జలాదివాసం, దీక్షా హోమం, మంగళహారతి జరుగుతుందని, సాయంత్రం ప్రదోష పూజ, శయ్యాదివాసము, ధాన్యాదివాసము, దీక్షా హోమం కార్యక్రమములు. బుధవారం 18వ తేదీ ఉదయం ప్రభాత పూజ, యంత్ర ప్రతిష్ఠ, రక్షాహోమం, ధ్వజ ప్రతిష్ఠ, జపశాంతశః వనములు, బలి ప్రదాన, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు, ఈవో గంటా వేణునాథరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఆంజనేయ కోదండరామస్వామి ఆవరణలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే 16, 17, 18 3 రోజుల కార్యక్రమము పూజ మన బ్రాహ్మణులచే ఎంతో సంకల్పం చేసి జరుపుతున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫారూక్ గారు, నంద్యాల ఎమ్మెల్యే ఆహ్వానించాము. తప్పనిసరిగా ఆయన వచ్చి మాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి పోతారు. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో రామాలయం నందు నూతన ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమము 16, 12 తేదీ నుండి 18, 12 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 18వ తారీఖు ధ్వజ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మీడియా మూలంగా దేవాదాయ శాఖ తరఫున మరియు మా ధర్మకర్తల మండలి తరఫున ఈరోజు పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాము. కాబట్టి 50 మంది పట్టణ ప్రజలందరూ విడిగా పాల్గొని ఈ ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం చేపట్టుకుంటున్నాము. అదేవిధంగా 17వ తారీఖున ముఖ్య అతిథిగా గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు హాజరవుతారు. మిగతా 18వ తారీఖున దేవాదాయ శాఖ ఉప కమిషనరు మరియు జిల్లా సహాయ కమిషనరు అలాగనే పట్టణ ప్రముఖులందరూ విచ్చేస్తారు. కాబట్టి తప్పక పట్టణ ప్రజలందరూ, భక్తాదులందరూ ఈ యొక్క ఆంజనేయ స్వామి జరుగు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలకు హాజరై ఎదురుగా చేయవలసిన కోరుచున్నాం. ప్రతిష్టాపన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలని కోరుతున్నాం. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో వచ్చిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నాకు పురాతనమైన దేవస్థానం శ్రీరావసి కార్యనిర్వహణ గారి మరియు చైర్మన్ అయిన చెన్నా వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఈ నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం జరుపుతున్నాము. 16, 17, 18 ప్రతిష్టా కార్యక్రమం, 18వ తేదీ ప్రతిష్టా కార్యక్రమము 8:20 జరుగుతుంది. కావున అందరూ వచ్చేసి తప్పకుండా స్వామివారి కృపకు పాల్గొనాలని కోరుతున్నాము. 17, 12 మానగా మధ్య రోజు గౌరవనీయ న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు
దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ గారు ఇది చేస్తున్నారు. కావున తప్పకుండా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవచ్చుగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 16, 17, 18 ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న కావున నంద్యాల భక్తులందరూ విరివిరిగా పాల్గొని ఈ యొక్క 18వ తారీఖున ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాము. అలాగనే 18వ తారీఖున అన్నదానం జరుగును కాబట్టి భక్తులందరూ తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఆళ్లగడ్డ దివంగత ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణ శివారుల్లోని భూమా ఘాట్లో దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులు. టీడీపీ యువనేత భూమా విఖ్యాతరెడ్డి. దివంగత ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి మరియు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ ముద్దుల కొడుకు ఆళ్లగడ్డ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి మేనల్లుడు వీర వెంకట నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో భూమా ఘాట్కు వెళ్లి దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధన కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని సందర్భంగా వారు హామీ ఇచ్చారు. నంద్యాల పార్లమెంట్ సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ సమస్యలను లోక్సభలో తనదైన శైలిలో ప్రస్తావించి సభా మన్ననలు పొందారు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి. చిన్న వయసులో మొదటిసారి పార్లమెంటుకు వచ్చే అద్భుత ప్రతిభ కనబరిచిన శబరిని లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ప్రశంసించారు. తొలిసారి లోక్సభకు ఎన్నికైన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి సమస్యలపై చక్కగా నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడడంపై సోమవారం లోక్సభలో స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ప్రశంసించడంతో లోక్సభలో సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరువు బారిన పడుతున్న రాయలసీమ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోందా అని సోమవారం లోక్సభలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నించింది. రాయలసీమ రీజన్లోని 54 మండలాలలో సకాలంలో వర్షాలు కురవక వేసిన పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని, నంద్యాల జిల్లాలోని 29 మండలాల్లో 16 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, కరువు నుంచి రాయలసీమ రైతులను బయటపడేంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందా అని ఎంపీ శబరి కోరింది. ఆంధ్రప్రదేశ్లో 2016న టీడీపీ ప్రభుత్వం వాతావరణ మార్పుల ప్రాజెక్టు ప్రవేశపెట్టి కరువు నుంచి రైతులను ఆదుకునేందుకు పాడి పరిశ్రమ తీసుకొని వచ్చిందని, అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏమాత్రం పట్టించుకోకుండా మూలన పడేసిందని, ఆ పాడి పరిశ్రమ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కొనసాగించేలా ఏమన్నా చర్యలు తీసుకుంటోందా అని లోక్సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నలు వేయగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిస్తూ పాడి పరిశ్రమ ప్రాజెక్టు నిరంతరం కొనసాగుతున్నదని, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఈ ప్రాజెక్టు అమలులో ఉందని, వాటిని కొనసాగిస్తామని, కరువు రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. Benefit for Rayalaseema region, this is because we have to get our farmers out of debt traps. Thank you. माननीय अध्यक्ष महोदय, जहाँ तक नेशनल एक्शन प्लान ऑन क्लाइमेट चेंज है उसके माध्यम से आंध्र प्रदेश में इन 3 जिलों के लिए कार्यक्रम शुरू किया गया है. अगर स्पेसिफिक कोई स्टेट एक्शन प्लान ऑफ क्लाइमेट चेंज है तो अपने राज्य सरकार के द्वारा पता कर सकते हैं. फर्स्ट टाइम के मेंबर ऑफ पार्लियामेंट भी बहुत अच्छी तरीके से सप्लीमेंट्री प्रश्न पूछ रहे हैं. Rayalaseema region where AP Disaster Management Authority has declared about 54 mandals from Rayalaseema region as drought hit areas, and due to unique climatic conditions, Rayalaseema region due to untimely rainfalls, it has been a very serious issue, sir. I would like to ask the Honourable Minister whether there are any alternative additional schemes and alternative financial benefit for Rayalaseema region. This is because we have to get our farmers out of debt traps, sir. Thank you. माननीय अध्यक्ष महोदय, जहाँ तक नेशनल एक्शन प्लान ऑन क्लाइमेट चेंज है उसके माध्यम से आंध्र प्रदेश में इन 3 जिलों के लिए कार्यक्रम शुरू किया गया है. अगर स्पेसिफिक कोई स्टेट एक्शन प्लान ऑफ क्लाइमेट चेंज है तो अपने राज्य सरकार के द्वारा पता कर सकते हैं. फर्स्ट टाइम के मेंबर ऑफ पार्लियामेंट भी बहुत अच्छी तरीके से सप्लीमेंट्री प्रश्न पूछ रहे हैं.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో మఠం అధికారులు వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి వేద పండితుల బృందం ఆయనను రంగమఠంలో వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ రాక సందర్భంగా ఆలగడ్డ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అహోబిలం మఠం అధికారులు, సిబ్బంది, ఆలగడ్డకు చెందిన న్యాయవాదులు శివప్రసాద్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ब्रह्मणे परज्योतिषे सहस्रां నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సును ఎన్నుకొని అందులో ప్రతిభ కనపరచాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, 10,000 మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందన్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, చక్కటి కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన సంస్థ అధినేత కొండారెడ్డి అభినందనీయులని మంత్రి కొనియాడారు. అనంతరం పద్మశ్రీ బ్రహ్మానందం విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి ఇష్టంగా చదవాలి, కానీ కష్టంగా చదవకూడదని, తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల మీద మానసికమైన ఒత్తిడికి గురి చేయవద్దని అన్నారు. ఎంతో సీనియర్ నేత మంత్రిగా నంద్యాల నుండి ప్రాతినిధ్యం వహించడం నంద్యాలకు గర్వకారణమని మంత్రిని బ్రహ్మానందం ప్రశంసించారు. కార్యక్రమంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామరెడ్డి, మైన్స్ ఓనర్ దస్తగిరి రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, గుండం శేషిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎస్ విజయశేఖర్ పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలమరి మండలం చక్రవర్తులపల్లె గ్రామం నుండి విజయపాల డైరీ అధ్యక్షులుగా ఆలగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం భూమా జగత్ విఖ్యాతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి విజయ డైరీ ప్రెసిడెంట్గా ఉన్నానని, తిరిగి నేడు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రైతులకు రుణపడి ఉంటానన్నారు. రైతుల కోసం విజయ డైరీలో జరుగుతున్న అన్ని అక్రమాలను ఎండగడతానన్నారు. రైతులకు ఇప్పుడు వచ్చే లాభాల కంటే అధిక లాభాలు చూపించి రాష్ట్రంలోనే భూమా నాగిరెడ్డి పేరు నిలబెడతానని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ స్వర్గీయ ఎంఎల్ఓ భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా పట్టణ శివారుల్లోని భూమా ఘాట్లో దివంగత నేతకు సినీ హీరో
మంచు మనోజ్ నాగమౌనిక దంపతులు ఘన నివాళులు అర్పించారు. ఆలగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా సినీ హీరో మంచు మనోజ్, భూమా నాగమౌనిక దంపతులు దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భూమా నాగమౌనిక తమ తల్లి శోభమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంచు మనోజ్ దంపతులను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు తరలి రావడంతో కొద్దిసేపు అక్కడ జనసందోహం కనపడింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతం చేసిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలన్నారు. గడువులోపు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. నగరవనం, నగర వాటికల ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ప్రతి శాఖలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని, ఇందులో చురుకైన బాధ్యత కలిగిన అధికారులను నియమించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజాభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల సమాచారం సమీకృతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లాలో జరిగే అన్ని శాఖల కార్యకలాపాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తగా పనులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు గుడ్ గవర్నెన్స్ వీక్ సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తోందని, ఈ మేరకు ప్రజా సర్వీసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంధన పరిరక్షణ, విద్యుత్ ఆదా సంబంధిత అంశాల గోడ పత్రికలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత విద్యుత్ అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యల్ని వితిన్ SLIలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు మరిన్ని పరిశ్రమలు తీసుకొని వస్తామని హామీ. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం.
దివంగత ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్లో ఘన నివాళులు అర్పించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులు, టీడీపీ యువనేత విఖ్యాత్ రెడ్డి. ప్రజా సమస్యలపై లోక్సభలో ప్రజల వాణి వినిపించిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ప్రశంసించిన లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పూజలు. ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లె గ్రామం నుండి విజయపాల డైరీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆలగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆలగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డికి ఘన నివాళులు అర్పించిన సినీ హీరో మంచు మనోజ్, నాగమౌనిక దంపతులు. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్.